సార్ ఈ మధ్య తాడేపల్లి ప్యాలెస్‌లో పఫ్ఫుల గురించి బాగా వైరల్ అయ్యింది. ఏంటంటే 3,00,00,000కు పైగా హ్మ్. అంటే దగ్గర దగ్గర 4,00,00,000 బిల్ అయ్యింది జస్ట్ హ్మ్. అని చెప్పేసి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి సాయిధరమ్ తేజ్ ఇంత అవ్వడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అందులో మీరు కూడా ఉన్నారా సార్ అని చెప్పేసి వైసీపీ నేత జగన్‌ని అన్నారు. అయితే దీనికి కౌంటర్‌గా అక్కడి వైసీపీ కన్వీనర్ ఎన్ఆర్ఐ అయిన ఒక డాక్టర్ మాట్లాడారు. మీ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ? క్యాంటీన్‌లో ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు అంటున్నారు కదా! మీరెళ్లి కడగండి అని చెప్పేసి ఇట్లా హ్మ్. హ్మ్. ట్విట్టర్ వార్ జరుగుతుంది. దీని హ్మ్. గురించి మీరేమంటారు? కొంచెం బూతులు మాట్లాడు గానీ, ఇంకొక హ్మ్. అతను పంచి ప్రభాకర్ అన్నది బూతులు మాట్లాడతాడు. అదే అతను కూడా పాయింట్ మాట్లాడతాడు. ఆ ఒక్క బూతులే బాగోవు. హ్మ్. నాకు ఈ మధ్యన వాట్సాప్‌కి వచ్చాడు కానీ నేను పెద్ద పలకలేదు. ఎందుకంటే ఏం మాట్లాడతాం ఇంత ఇప్పుడు వైసీపీకి సీన్ లేదు. వాళ్ళు ఇంక ఏదో విధంగా జగన్ పట్టుకునే ఉండాలి. అందులో ఇతను ఒకడు. ఈ హ్మ్. చింతా ప్రదీప్ అన్న అతను ఒకడు. ఏదో చెప్తూ ఉంటాడు. ఇంకా సమర్థించుకుంటూ ఉంటాడు. జగన్ చేసిన మర్డర్ కూడా సమర్థిస్తూ ఉంటాడు. అది అది అర్థం అవుతుంది. అది వాట్ ఈజ్ దట్ అని. దీని వీళ్ళనే నేను బూట్ లికింగ్ అంటాను. ఒక రేంజ్ వరకు బటర్ డైరెక్ట్ కనపడుతూ ఉంటే దాన్ని సమర్థిస్తూ ఉంటాడు అతను కూడా. అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇతను కొంచెం బూతులు మాట్లాడదు కానీ పద్ధతిగానే మాట్లాడతాడు. ఎవ్రీడే పెడతాడు. ఎవ్రీడే ఒక పోస్ట్ పెడతాడు. తను పెడతాడు. అతని దాంట్లో పాయింట్ ఉంటుంది. ప్రభాకర్ దాంట్లో అతను యాక్చువల్గా అతనే ముందు ఫేమస్. దాని తర్వాత అతను ఇంక బూతులు నేను చాలాసార్లు చెప్పి పెట్టాను కూడా. ఈ మధ్యన ఈ కాల్ మీ ఐ డింట్ ఫీల్ ఏం మాట్లాడతాను నేను వాట్ విల్ లెట్ మీరు మాట్లాడేది తప్పు అని మాట్లాడలేం కదా. ఇతను నాకు ఎప్పుడు చేయలేదు కానీ ఇతనికి ఒకసారి అడ్వైస్ ఇచ్చాను ఎప్పుడు లాంగ్ బ్యాక్ 1 year బ్యాక్. మనం చెప్పిన దాంట్లో స్ట్రెంగ్త్ ఉండాలి. సో దాని ద్వారా నీ క్యారెక్టర్ బయటపడుద్ది. నీ క్యారెక్టర్ డైరెక్ట్గా బూట్ లికింగ్ కింద కనపడకూడదు. వీళ్ళేమో పెట్టారు పఫ్ఫులకు 3 కోట్లు అవుద్ది అక్కడ నానని. వీళ్ళు జగన్ మీద ఉన్న అక్కస్తోటి ఎవడైనా చేస్తాడు. వాళ్ళ పవర్లో లేనప్పుడు చేసినవన్నీ వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు ఎన్ని తింటే నీకు పఫ్ఫులు 3 కోట్లు అవుద్ది అని చెప్పేసి వాళ్ళు రెడ్ బుక్లో వన్ ఆఫ్ ద పాయింట్ కింద ఆ సెక్రటేరియట్లో కొత్తగా కట్టిన అమరావతిలో దాంట్లో ఆడు ఎవడ మరి అటు నిజంగా 3 కోట్లు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆడు కొడిసుడు అయిపోయి ఉంటాడు. పఫ్ఫులు సప్లాయించాడు. పఫ్ అని చెప్పి చేస్తాడు. ఇంత ఉంటుంది అది పెట్టి తీయటం అంతే కదా. సో ఆ విధంగా నేను చూసి నేను చదివాను. దీని మీద వారం జరుగుతుండటంలో మధ్యలో ఆ 3 కోట్లు సంబంధించిన పఫ్లో మీరు కూడా తినంటే టేస్ట్ చేశారా అనేది తమిళ్లో నెక్కల్ అంటారు. కొంచెం ఎగతాళిగా మనోడు సాయిధరమ్ తేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ మావయ్య అనుకుంటా మామయ్య అవుతాడు. సో ఇదే ఇచ్చాడు. దానికి వెళ్ళి కౌంటర్ మీరు వచ్చి చాలా దరిద్రమైన వాటర్లో దాని గురించి ఇందాక మాడుకున్నాం మనం. ఎంతవరకు నిజం మురికి నీళ్ళలో గ్లాసులో కడుగుతున్నారు అన్న క్యాంటీన్లో అని చెప్పేసి ఇది కరెక్టే. ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా జరిగితే కరెక్టే. కాదు మీరు కడగండి నువ్వు తిన్నావా అని అతను అంటాం. ఈ సిల్లీగా ఉంది. ఆర్ యూ స్మాల్ కిడ్స్ చిల్డ్రన్? అక్కడ ఒక అట్రాసిటీ జరిగింది. 3 కోట్లలో ప్రఫలు తినేశారని. అందులో ఒక 50 లక్షలు కట్టి మిగతా 2.5 కోట్లు ఏం వేసుకుంటారని ఉద్దేశం. తెలుగుదేశం ఉద్దేశం ఏంటి? కూటమి ఉద్దేశం. మీరు అక్కడ కూడా డబ్బులు తిన్నారని. ఓకే ఏంటి నువ్వు అయితే అది మీరు అక్కడ తిన్నారని మమ్మల్ని అంటున్నారు కాబట్టి జగన్ని ఇక్కడ మురికి నీళ్ళతో 5 రూపాయలకు భోజనం పెట్టి మురికి నీళ్ళతో కడుగుతున్నారు అని చెప్పి వీళ్ళు అన్నారు. టిట్ ఫర్ టాట్ లాగా. రెండు కూడా సౌండ్స్ వెరీ ఫూలిష్. వీళ్ళంటాం వాళ్ళంటాం పరిపాలన గురించి ఎవరు మాట్లాడలేదు. నిజంగా నిజమే అనుకున్నాను నేను ఏమన్నా ఇందాక ఏదో మురికి నీళ్ళలో పెడితే మటుకు తప్పది. ఏదో 5 రూపాయలకి ఇస్తామని ఏదో షో చేసి తప్పది డెఫినెట్ గా. అదేవిధంగా 3 కోట్ల రూపాయలు తినేసారా అంటాం కూడా తప్పే. స్విండ్లింగ్. స్టీవెన్ స్పీల్బర్గ్ ఒక సినిమా ఉంది స్విండ్లర్స్ లిస్ట్ అని. అలాగే ఇలా స్విండ్లర్స్ లిస్ట్ SWINDLERISST అనమాట. స్విండ్లర్స్ లిస్ట్ LISTS అంటే స్విండ్లర్ అంటే మింగేయటం. డబ్బులు దొబ్బేసే వాళ్ళు స్విండ్లర్స్ అంటారు. స్విండ్లింగ్. అలాగా వాళ్ళు ఎలాగ డబ్బులు దొబ్బేశారు. ఇక్కడ వీళ్ళు కూడా ఏదో రేట్ అనుకుని వీళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారనో లేకపోతే మురికి క్లెన్లీనెస్ లేదనో దాని గురించి వీళ్ళు అంటున్నారు. ఇద్దరు అనుకోవడంలో మధ్యలో కన్నా ఈ అబ్బాయి వాళ్ళ మామయ్యకి సరుపుగా అన్నాడు కాబట్టి ఇతను అబ్బాయి ఆయన కూడా మంచి ప్రభాకర్ కూడా ఇతను విగ్ అన్న సంగతి అర్థం చెప్తే అర్థమైంది నాకు. సాయంత్రం విగ్ అట ఒరే విగ్ అని చెప్తున్నాడు ఏదో అని చేత అతను అలా చెప్తాడు. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది యాక్చువల్గా. ఇతను బాగానే చెప్తాడు యాక్చువల్గా. కాకపోతే ఎవ్రీడే దే ఫుడ్
మీనింగ్లెస్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట జగన్ గవర్నమెంట్కి. ఓకేనా? సో ఇద్దరు డాక్టర్స్ అనుకోండి. ఇతను ఈయన కొంచెం పద్ధతిగానే చెప్తాడు కానీ ఫర్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఫర్. ఇంకేంటి మరి అంటే ఫర్గా మాట్లాడదామని ఒప్పుకున్న వాళ్ళు ఫరే మాట్లాడతారని నాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళా ఎవరు మాట్లాడరు, ఎవరు తప్పు అయితే ఎవరు ఎక్కడెక్కడ అట్రాసిటీ జరుగుతుంటే అలా మాట్లాడాలి. అంతేగాని ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన రైట్ అని వైఎస్ఆర్ చీఫ్ చేసిన రైట్ అని వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అందులో రూలింగ్ పార్టీ మాట్లాడతారు, డెఫినెట్గా మాట్లాడతారు. క్లెన్లీనెస్ లేకుండా ఎందుకు నువ్వు 5 రూపాయలు పెడితే అడుక్కోవాలి, రూపాయి పెడితే సబ్సిడీలో పెడుతుంది. సో గవర్నమెంట్ కొంత పంచుకుంటుంది. నిజంగా 5 రూపాయల లాభం ఉండదు, అయినా కూడా దానికి 5 రూపాయలకు 45 రూపాయలు ఎక్కువ వేసి ఆడుకు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆడుకు 2 నెలల తర్వాత పురుగులతో పెట్టిన భోజనం పెట్టకుండా ఉంటే చాలు. మురుకు నీళ్ళతో కడిగారు అనేది వాళ్ళు అడిగినటువంటి ఆ డాక్టర్ చింత అన్న అతను నేనే అడుగుతాను. వీఆర్ ఆల్సో విల్ టెల్ దట్ ఇఫ్ యూఆర్ గివింగ్ ఎ వెరీ డర్టీ కైండ్ ఆఫ్ సర్వీస్, వాషింగ్ యువర్ టీ కప్స్ అండ్ ఆల్ అండ్ డర్టీ వాటర్ మనం అడుగుతాం కదా. కాకపోతే అక్కడ 3 కోట్ల వరకు నాకు వరకు రాలేదు. నేను చదివాను అంతే, నవ్వుకున్నాను అంతే. సెక్రటరీలో ఖర్చు అవుద్ది, నెలకు ఒక 5-6 కోట్లు దొబ్బేస్తారు అక్కడ మెయింటెనెన్స్ లోను, శాలరీస్ కాకుండాను. ఎవరు దొబ్బుతారు? గవర్నమెంట్ చెప్తారు, ఆ పక్కన ఉన్నవాడు చెప్తాడు. జగన్ డైరెక్ట్ గా దొబ్బాడా లేదన్నది ఐ డోంట్ నో. అది తెలియకుండా మనం యూ కెనాట్ బ్లాబర్. సో ఇతను అర్జెంటుగా పాపం సినిమాలు చేసుకునే అతను వాళ్ళ మామయ్యకి సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో వచ్చాడు. అతను నేకేస్తారు వస్తాం వేస్తారు చెప్పి ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. when somebody is criticized, he is also obviously will criticize back కదా. నేను 2 చూశాను, కానీ ఇతను చెప్పినట్టు నాకు తెలీదు. నువ్వు చెప్పింది ఎవరికి నాకు అర్థం అవ్వలేదు అసలు. వాళ్ళు కప్పులు కడమంటున్నారు ఏంటి అని ఇవన్నీ అంత ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కడగమని చెప్పిస్తేనే అంతే కదా, వాళ్ళే పెట్టారు కాబట్టి చీఫ్ మినిస్టర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి కడుక్కోండి చెప్పాలి. ఇప్పుడు అంతకుముందు చీఫ్ మినిస్టర్ పఫ్ఫలు తినేసాడంటే 3 కోట్ల రూపాయలు తినేసాడు వాళ్ళంటే మీరు ఇలాగనండి. వాట్ ఈస్ దట్? డెమోక్రటిక్ కంట్రీలో ఎనీథింగ్ యూ కెన్ కామెంట్. అది బుద్ధి రావాలంటే దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇండైరెక్ట్ గా అన్ని మాటలు అర్థాలు మార్చి మాట్లాడవలసిన అవసరం లేదు, అండ్ దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే సార్, థ్యాంక్ యూ.